ఇవాళ మీకు ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ మా ఇంట్లో ఎలా తింటామనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఓట్స్ సోక్ చేసుకుంటున్నాను వాటర్‌లో. ఓట్స్ వెయిట్ లాస్‌కి మంచిదని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు. అలా తీసుకుంటే ఓవర్ వెయిట్ అయిపోతాము. ఓట్స్ సోక్ చేశాక అందులోకి 1 లేదా 2 సినామన్ స్టిక్స్ వేస్తాను. ఈ ఫ్లేవర్ చాలా బావుంటది. ట్రై చేయండి మీరు గూడా ఒకసారి ఇలా. ఇంకా ఈ ఓట్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే డ్రై నట్స్ అన్నీ సోక్ చేసి పెడుతున్నాను నైటే. మా ఇంట్లో డ్రై నట్స్ కొంచెం ఎక్కువగానే తింటామనమాట. సో, ఎక్కువ క్వాంటిటీలోనే సోక్ చేస్తున్నాను. అలాగే చియా సీడ్స్ కూడా సోక్ చేసేసుకున్నాను. అన్నీ సెపరేట్‌గా సోక్ చేసుకున్నాను నేనైతే. కొంతమంది అన్నీ ఓట్స్‌తో పాటే పెట్టేసుకుంటారనమాట. డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. నేనైతే ఓన్లీ ఓట్స్ పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్‌లో. మిగతా ఈ డ్రై ఫ్రూట్స్, చియా ఇవన్నీ గూడా బయటే ఉంచుతాననమాట. జస్ట్ లిడ్స్ పెట్టేసుకొని. ఇంకా మార్నింగ్ నేను లేవంగానే ఓట్స్ ఫ్రిడ్జ్‌లో నుండి బయట పెట్టేసుకుంటాను. సో దట్ అవి రూమ్ టెంపరేచర్‌కొస్తాయి. మరీ అంత కూల్‌వి గూడా తినగూడదు. మంచిది గాదనమాట. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్, ఇంకా చియా సీడ్స్ అలాగే మనకి అవైలబుల్‌గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి వేసుకోవడమే. ఆల్రెడీ ఇందులోకి నేను స్వీటనర్ కోసం బనానా యాడ్ చేశాను. సో, డేట్స్ అయితే యాడ్ చేయలేదు. అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని తింటే చాలా బావుంటది టేస్ట్. ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట.